వెల్కమ్ టు యువర్ ఫ్రెండ్స్ క్లాస్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనము ఆర్టికల్ డెఫినిషన్లో థర్డ్ వన్ ఎల్ అపోస్ట్రోఫ్ గురించి నేర్చుకున్నాం. ఎల్ అపోస్ట్రోఫ్ మీన్స్ దా ఓన్లీ. దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎల్ అపోస్ట్రోఫ్ ని ఫాలోడ్ బై వొవెల్ ని ఫాలో అవుతూ అన్నమాట. దట్ మీన్స్ ఏదైతే నౌన్ వొవెల్ తో స్టార్ట్ అవుతుందో దానికి రిఫర్ గా ఆ నౌన్ కి ముందు మనము ఎల్ అపోస్ట్రోఫ్ యూజ్ చేస్తాం. ఆ వర్డ్స్ కొన్ని వర్డ్స్ మనం ఇప్పుడు చూద్దాం. వొవెల్ తో స్టార్ట్ అయ్యే నౌన్స్ కి మనము ఎలా పెట్టామన్నది ఎల్ అపోస్ట్రోఫ్ ని ఇప్పుడు మనం చూద్దాము. లెకోల్. ఎందుకు ఇది లెకోల్ అయింది? ఎకోల్ అనే అనొచ్చు కదా అంటే, ఇది స్టార్టింగ్ లెటర్ కాన్సోనెంట్, ఇది ఎల్. ఇక్కడ ఎకోల్ స్టార్టింగ్ విత్ ఈ అనేది ఇక్కడ వొవెల్ తో స్టార్ట్ అయినప్పుడు ఏ నౌన్ అయినా సరే బిఫర్ గా ఉండే లెటర్ తో దాన్ని మనము కలిపి చదువుతాం అనమాట. కలిపి ప్రొనౌన్స్ చేయాలి. అలాగా లెకోల్, అలా కలిపి ప్రొనౌన్స్ చేసినప్పుడు లెకోల్ మీన్స్ ద స్కూల్. లెకోల్ మీన్స్ ద స్కూల్. లార్బ్ మీన్స్ ద ట్రీ. మామూలుగా అది ఆర్బ్ దాని మీనింగ్ ఆర్బ్ అని మనం ప్రొనౌన్స్ చేస్తాము. కానీ ఇక్కడ ఎల్ ఉండడం వల్ల మనం కలిపినప్పుడు దాన్ని లార్బ్ అయింది. లార్బ్ మీన్స్ ద ట్రీ. ఆఫ్టర్ దట్ లోమ్ మీన్స్ ద మ్యాన్ ని మనము ఫ్రెంచ్ లో ఓమ్ అంటాము. హోమ్ అనొచ్చు కదా, హెచ్ ఉంది కదా ఇక్కడ. మీరు ఎందుకు హెచ్ ని చదవకుండా ఓ దగ్గర నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తున్నారు? ఓమ్ అని ఎందుకు అంటున్నారు అంటే, మనకి ఫ్రెంచ్ లో హెచ్ అనేది మ్యూట్, ఆల్మోస్ట్ మ్యూట్ గానే ఉంటుంది హెచ్. సో మనము హెచ్ ని ప్రొనౌన్స్ చెయ్యము. ఇక్కడ ప్రొనౌన్స్ చెయ్యం కాబట్టి లోమ్, హెచ్ ని ప్రొనౌన్స్ చేయకుండా లోమ్ మీన్స్ ద మ్యాన్. లపార్టమో మీన్స్ ద అపార్ట్మెంట్ ని మనము అపార్టమో అంటాం. వన్స్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. లెకోల్ ద స్కూల్, లార్బ్ ద ట్రీ, లోమ్ ద మ్యాన్, లపార్టమో ద అపార్ట్మెంట్. ఇలాగే ఎల్ అపోస్ట్రోఫ్ తో స్టార్ట్ అయ్యే కొన్ని నౌన్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.